మన ఆలోచన సాధన సమితి మాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్తో ఉన్నాము. ఇప్పుడు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. ఈ మన ఆలోచన సాధన సమితి ఏ విధంగా పనిచేస్తుంది, బీసీల రాజ్యాధికారం కోసం వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఒకసారి వారి మాటలు తీసుకున్నాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. అన్నగారు చెప్పండి, మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మీరు ఏ రకమైన అవేర్నెస్ కల్పిస్తున్నారు బీసీలకు? నా పేరు బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్. నేను వృత్తిపరంగా ఎడ్యుకేషనలిస్ట్, ప్రైవేట్ స్కూల్స్ నడిపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సమాజ బాధ్యతగా సమాజాన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇప్పుడు మాస్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానిలో భాగంగా ఈరోజు గ్రామ బాటలో భాగంగా మా అధ్యక్షులు కటకం నరసింహరావు గారు, మా జనరల్ సెక్రటరీ గారు గోడ మల్లికార్జున గౌడ్ గారు, మరియు కార్యదర్శి ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క కాశీనాథ్ గారు, మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు శ్రీనివాస్ గారు, మేమందరం కలిసి ఈరోజు వివిధ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు అట్టడుగు స్థానంలో ఉన్నారు. ఆర్థికంగా, సో నైతికంగా, ప్లస్ దాంట్లో చదువులో కూడా సామాజికంగా కూడా వెనుకబడి ఉన్నారు. సో దీనికి కారణాలు అధ్యయనం చేస్తే ఇందులో ఇక్కడ మన సమాజాన్ని 3 రకాలుగా విభజించినాం. ఒకటి ఉన్నత స్థాయి ఓసీలు గాను, తర్వాత బీసీలు గాను, తర్వాత ఎస్టీ ఎస్సీలు గాను. 3 భాగాలలో మనం బీసీల దగ్గరికి వచ్చేసరికి చట్టసభల్లో, రాజ్యాంగంలో మనకు భద్రత లేదు. నెంబర్ 1. ఇక్కడ మనమంతా ఉత్పత్తి కులాలుగా ఉన్నాము, మనమే ఉత్పత్తి చేస్తున్నాము, మనమే అన్నీ చేస్తున్నాము, ట్యాక్సీలు కడుతున్నాము. కానీ పవర్ మాత్రము 4%, 2% ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళకి వాళ్ళే పవర్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా చట్టాలను తయారు చేసుకొని సో వీళ్ళని అనగదొక్కడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకు అంబేద్కర్ ద్వారా వాళ్ళకు రాజ్యాంగంలో చట్టసభల్లో రిజర్వేషన్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు బీసీలకు ఉన్న పర్సంటేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉద్యోగాలలో కానీ, చదువులో కానీ, తర్వాత రాజకీయంలో కానీ వెనుకబడి ఉన్నారు. సో వీళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం సో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ముందుకు వస్తున్నాం. ఇందులో భాగంగా మాస్ ఆవిర్భావ సభ ఏప్రిల్ 15న జరిగింది అన్న ఒక ఆర్గనైజేషన్ ప్రకారం ఇప్పుడున్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఒక వ్యక్తిగతంగా ఫాలో అవుతున్నారు. దీన్ని ఏంటంటే వ్యవస్థాగతంగా చేయడం కోసం, దీన్ని సమాజంలో గ్రామాలలో తీసుకెళ్ళడం కోసం ఒక వినూతనంగా సో యూత్కి వచ్చేసి వాళ్ళకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, వాళ్ళకు లైక్ శిబిరాలు కండక్ట్ చేసేసి వాళ్ళకు సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేని వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఏదైనా చేయడం కానీ, సో దాంతోపాటు విద్యావేత్తలను కలుపుకొని పోవడం కానీ, సో ఈ విధంగా వినూతనంగా ప్లస్ ఇప్పుడు ఏంటంటే జెండా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనం ఫస్ట్ విడతలో 37 కాన్స్టిట్యున్సీలలో 136 జెండాలను ఎగరవేయడం జరిగింది. దానిలో భాగంగా సో నెక్స్ట్ 2వ విడత జెండా కార్యక్రమం. ఈ 2వ విడత జెండా కార్యక్రమంలో ఇప్పుడు ఒకదానికి 3 జెండాలను యాడ్ చేస్తూ నియర్లీ ఒక 450 జెండాల దాకా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిలో భాగంగా గ్రామ బాట కార్యక్రమంలో తెలంగాణలోని ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ కమిటీలుగా తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యూత్ని కానీ, ఇంటలెక్చువల్స్ కానీ కలిసి సో మన యొక్క బీసీల యొక్క యూనిటీ, సామాజిక సమీకరణ, అన్ని కులాలుగా ఏ విధంగా కలిసి ముందుకు రావాలి. సో కులాల వారిగా విడిపోతే మనము ఐక్యతతో మనం సాధించలేము. కాబట్టి అన్ని కులాలు ఒకటై కలిసి ఐక్యతతోటి, యూనిటీతోటి సో 100% మనము రాజ్యాధికారానికి దగ్గరైనప్పుడు, పవర్ వచ్చినప్పుడు మనకు అనుకూలమైన చట్టాలను తయారు చేసేసుకొని సో మనము విద్యలో కానీ, ఆర్థికంగా కానీ, ప్లస్ సామాజిక కానీ ముందుకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏ అంశాన్ని తీసుకొని ప్రజలను ఆకర్షితం చేయడానికి, బీసీలను ఆకర్షితం చేయడానికి మీరు ఏ అంశాన్ని తీసుకొని ముఖ్యంగా మీరు దేన్ని సూచిస్తూ ముందుకెళ్తున్నారు ఉద్యమం? ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనము వచ్చేసి పర్సంటేజ్ పరంగా చూస్తే 60% పర్సంటేజ్ ఉన్నాము. కానీ ఇప్పుడు మనం చట్టసభలో చూస్తే మనం 4%, 5% కూడా లేదు. దీనికి విరుద్ధంగా ఏంటంటే 4%, 2% ఉన్నటువంటి ఓసీలు వాళ్ళు 40, 50, 60% దాకా వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు. ఇది ముఖ్యంగా మనము యూత్కి కానీ, ప్లస్ గ్రామాల్లో ఇంటలెక్చువల్ కానీ
అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. సో దీన్ని రివర్స్ చేయాలి. మనం ఎంతో మనకంత, మనం ఎంతమంది ఉన్నామో మనకు అన్ని సీట్లు కావాలి. సో ఆ విధంగా మనము ఓటు ద్వారా సమాజాన్ని మార్చి సో మనకు సంబంధించినంత వరకు మనకు అనుకూలమైన చట్టాలను తయారు చేసుకొని మనం ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మేము తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కోరుకున్నట్టుగానే బీసీలంతా ఐక్యతతో కూడి ఈ మన ఆలోచన సాధన సమితి ద్వారా ఇంకొంచెం అవేర్నెస్ పొంది